హలో ఫ్రెండ్స్, భూమికి దాదాపు 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడిపై మనుషులు చివరిసారిగా 1972లో అడుగుపెట్టారండి. అంటే దాదాపుగా 54 ఏళ్ల క్రితం అపోలో 17 మిషన్ ద్వారా జరిగిన విషయం ఇది. కానీ ఆ తర్వాత మనం మళ్ళీ అక్కడికి వెళ్ళే ప్రయత్నమే ఎందుకు చేయలేదు? అంతరిక్ష సాంకేతికత ఆగిపోయిందా? లేక దీని వెనుక ఇంకేదైనా కథ ఉందా? నిజానికి ఆనాటి అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య జరిగిన స్పేస్ రేస్ అనే ఒక తీవ్రమైన అంతరిక్ష పోటీ వల్లే మనుషులు చంద్రుడిపై కాలు మోపగలిగారు. ఒక్కసారి అమెరికా గెలవగానే ఆ రాజకీయ లక్ష్యం నెరవేరిపోయిందనే ఉద్దేశంతో ప్రజల్లో ఆసక్తి తగ్గిపోయింది. ప్రభుత్వం కూడా ఆ ప్రయోగాల కోసం పెట్టే బిలియన్ల కొద్దీ భారీ సొమ్మును నెమ్మదిగా ఆపేసిందండి. అలా 50 ఏళ్ల పాటు చంద్రుడు పూర్తిగా మానవరహితంగా మిగిలిపోయాడు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చంద్రుడి దక్షిణ ధ్రువం అంటే సౌత్ పోల్ దగ్గర సూర్యుడి వెలుతురు అస్సలు పడని కొన్ని చీకటి లోయల్లో నీరు మంచు రూపంలో గడ్డకట్టుకొని ఉందని పరిశోధకులు ఒక పెద్ద సంచలన నిజాన్ని కనిపెట్టారు. ఈ డిస్కవరీ అంతరిక్ష చరిత్రలోనే ఒకే ఒక గేమ్ చేంజర్గా మారిపోయిందండి. ఎందుకంటే ఆ నీటిని ఎలక్ట్రాసిస్ అనే పద్ధతి ద్వారా విరగొట్టి హైడ్రోజన్ మరియు ఆక్సిజన్గా మార్చొచ్చు. ఇందులో హైడ్రోజన్ను రాకెట్ ఇంధనంగా, ఆక్సిజన్ను ఆస్ట్రోనాట్స్ పీల్చుకోవడానికి వాడుకోవచ్చు. దీనివల్ల భూమి నుంచి అంత బరువు మోసుకెళ్లాల్సిన అవసరం లేకుండా అంతరిక్ష ప్రయోగాల ఖర్చు భారీగా తగ్గిపోతుంది. సరిగ్గా ఇందుకోసమే నాసా వారు ఇప్పుడు ఆర్టెమిస్ మిషన్ అనే ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన స్పేస్ ప్రోగ్రాంతో మళ్ళీ చంద్రుడిపైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారండి. ఈసారి కేవలం వెళ్ళి రావడం కోసమే కాదు, అక్కడే ఒక పర్మనెంట్ బేస్ క్యాంప్ను, గేట్వే అనే అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నారు. భవిష్యత్తులో చంద్రుడిని ఒక మెట్టులా వాడుకుంటూ అక్కడి నుండి నేరుగా అంగారక గ్రహం అంటే మార్స్ మీదకు చేరుకోవడమే ఈ అతిపెద్ద మిషన్ వెనుక ఉన్న అసలైన మాస్టర్ ప్లాన్. మన భారతదేశపు ఇస్రో కూడా చంద్రయాన్-3 ద్వారా ఆ దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా ప్రపంచ చరిత్ర సృష్టించింది కదా. ఈ అద్భుతమైన అంతరిక్ష ప్రయాణంపై మీ పర్సనల్ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వాయిస్ వెనుక ఉన్న మిస్టరీ నిజాలు మీకు నచ్చితే ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.